స్వామి ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి ఓపెన్గా కులాసా కుల్లంగా చూపించిన నేను. సరే ముచ్చటైన విషయం ఏంటంటే నేను ఒక ఆమెని ఇట్లా బుర్కాయ ఎత్తినా అన్నారు కదా. అవును. అసలు నేను ఆమెను ముట్టుకున్నది కూడా లేదు ఆడ. నువ్వు మళ్ళీ వీడియో మళ్ళీ చూడు. అంత మాత్రం సంస్కారం మా కూడా ఉందా స్వామి? మేము ఇట్లా ముట్టను కూడా ముట్టలే. బుర్కాలు లేపు చూడలేదా మీరు? అరే నువ్వు మళ్ళీ వీడియో చూడు స్వామి, నీకే అర్థమవుతాయి. నా వెనకనే ఉండని ఆ జర్నలిస్ట్ నన్ను ఎడ వదులుతారు అబ్బా మీరు. ఇందుకు గలడు అందులేడు సందేహం వాళ్ళు ఎందెందుకు చూసినా ఆడే జర్నలిస్ట్ ఉండు. నువ్వు భలే ఉంటావు. నా వెనకనే తిరుగుతుండు ఆ పిల్లగాడు. నేను ఎడ ముట్టుకున్నా కానీ తమాషా అని చెప్పనా నీకది? ఆ నంబర్ నువ్వు బయట ఇది ఆ ఓటర్ ఐడి అది ఫ్రాడ్ అని చెప్పి నేను సబ్మిట్ చేసిన లిస్ట్లో ఉంది అది. ఇక ఇంతకన్నా ఏం అన్యాయం కావాలో చెప్పు నువ్వు నాకు. ఎవరి పేరు మీద నా మీద ఎఫ్ఐఆర్ వేసిండ్రో ఆ ఎఫ్ఐఆర్ ఓటర్ ఐడి నంబర్ ఏదైతే ఉందో దాన్ని నేను ఫేక్ ఓట్స్ సబ్మిట్ చేసిన ఫైల్ లా ఆ ఓటర్ నంబరు ఇల్లు కూడా లేదు దానికి.